ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా కనపడుతున్న ఆ బిల్డింగ్స్, ఇది మన బిఎన్ఆర్ హిల్స్ రోడ్లో ఉన్న ఫ్లైఓవర్ మించాలి చూస్తే ఈ అందమైన లొకేషన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది మన బిఎన్ఆర్ హిల్స్, మా జూబ్లీ హిల్స్లో ఉంది కదా, బిఎన్ రెడ్డి హిల్స్ అని చెప్పేసి ఆ రోడ్లో కొత్తగా వేసిన ఫ్లైఓవర్ పైనుంచి ఇది చూపిస్తున్నాను మీకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఆల్రెడీ మీకు నిన్న ఒకటి పెట్టాను నేను, వేరే వీడియో, దాని పార్ట్ ఇది అనమాట. ఎందుకంటే చాలా పెద్దగా లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇది 2 పార్ట్ల కింద చేశాను. కాకపోతే దానికి పార్ట్ 1 అని పెట్టలేదు. ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళి కనబడే ఇనార్బిట్ మాల్, దాని బ్యాక్ సైడ్ మొత్తం బిల్డింగ్స్ అయ్యి నిన్ననేమో అటు సైడ్ పెట్టాను అనమాట. ఇదేమో ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తున్నాను. చూడండి ఎంత వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి. ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇది కేబుల్ బ్రిడ్జ్ పైన నిలబడి వెనకాల మొత్తం చూపిస్తున్నాను మీకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్. మొత్తం అమెరికా, బ్రిటన్ ఇక్కడే కనబడుతుంది. చూడండి ఎలా ఉన్నాయో బిల్డింగ్స్ కలర్ఫుల్గా లైటింగ్ తోటి. ఇది మన కేబుల్ బ్రిడ్జ్ పైన ఇచ్చానమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇనార్బిట్ మాల్ ముందు రోడ్లోకి వచ్చాను. ఆ ముందు రోడ్లో అక్కడ ఉన్న బిల్డింగ్ అనమాట ఇది. ఈ బిల్డింగ్ కూడా చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. మీకు ఈ మొత్తం ఈ లొకేషన్స్ అన్ని చూపిద్దామని చెప్పేసి చేశాను. కాకపోతే లెంత్ ఎక్కువైందని చెప్పేసి మొన్న పెట్టిన దాంట్లో సగం పైన పెట్టాను, ఇంకొంచెం సగం ఈరోజు పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్తగా పెట్టిన 5 స్టార్ హోటల్ ఆ రోడ్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది వాకర్స్ రోడ్ క్రాస్ చేయడం కోసం చేసింది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు. ఇది కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఫస్ట్ టైం దీన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అటు ఇటు రోడ్ క్రాస్ చేసి మీకు ఆ పక్క ఈ పక్క ఉన్నాయని చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా. అసలు ఎలా ఉందంటే చూడండి, మొత్తం ఒక టన్నెల్ లాగా తయారు చేశారు దీన్ని. మామూలుగా గుహలోకి వెళ్ళినట్టు ఉంది. ఇది ఎక్కిన దగ్గర నుంచి దిగిన దాకా 1 సైడ్ ఎస్కలేటర్ పెట్టారు, 1 సైడ్ ఏమో స్టెప్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ మొత్తం ఇది ఇనార్బిట్ పాల్ ముందు రోడ్ అనమాట. అదేమో ఆ రైట్ సైడ్లో కనబడింది హోటల్, అది 5 స్టార్ హోటల్. ఇది మళ్ళీ వెనక పక్క రోడ్. ఇది అంటే అదే రోడ్డు 2 సైడ్స్ చూపిస్తుంది అనమాట. ఒక సైడ్ అటు, ఒక సైడ్ ఇటు. ఇది వచ్చేటప్పటికి 5 స్టార్ హోటల్. ఇది హోటల్ కొత్తగా పెట్టిన హోటల్. దాదాపు 1.5-2 ఇయర్స్ అయినట్టుంది హోటల్ పెట్టి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మళ్ళీ రోడ్ క్రాస్ చేయడానికి మళ్ళీ ఎక్కాను ఈ టన్నెల్లోకి, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలోకి. బ్రిడ్జిలోంచి మళ్ళీ మీకు ట్రాఫిక్ రోడ్డు చూపిస్తుంది. చూడండి ఎలా వస్తున్నాయి వెహికల్స్. రాత్రి 7:30-8 అవుతుంది. ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో చూడండి. మళ్ళీ ఇటుపక్క దిగాను. ఆ బిల్డింగ్ ముందు అటు ఇటు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ రోడ్ క్రాస్ చేసి ఇతల పక్క వచ్చి ఇతల పక్క నుంచి చూపిస్తున్నాను అనమాట. అదేమో మళ్ళీ మై హోమ్, ఇక్కడ మై హోమ్ అబీరానా అబ్రానా, అది ఆ బిల్డింగ్స్ అయ్యి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఎస్కలేటర్ పైన. ఫ్రెండ్స్, నేను 1990లో హైదరాబాద్ వచ్చినప్పుడు సారా డిపోలో డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేశాను బాలనగర్లో. అప్పుడు సారా డిపోలో వర్క్ చేసేటప్పుడు మేము ఈ కొండాపూర్, గుట్టల బేగంపేట అంటే ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు గుట్టల బేగంపేట అనేది ఇప్పుడు కావూర్ హిల్స్, కాకతీయ హిల్స్ అని చెప్పేసి అయిపోయింది. ఆ గుట్టల బేగంపేట, మాదాపూరు, ఈ కొండాపూరు, బొటానికల్ గార్డెన్ ఇవన్నీ ఏమి లేవు ఫ్రెండ్స్. అన్నీ అడవులు, జొన్న సేలు, సద్ద సేలు ఉండేది. అక్కడక్కడ నీళ్ళ సోర్స్ ఉన్న దగ్గర వరి పొలాలు ఉండేది. అలాంటి లొకేషను కొండలు గుట్టల మధ్యలో ఎక్కడ వాటర్ ఉందో అక్కడ మంచిగా పంటలు పండించేవాళ్ళు. ఈరోజు అవన్నీ మాయమైపోయి ఇక్కడ కలర్ఫుల్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ వచ్చి అసలు ఎవరు ఊహించని విధంగా తయారైపోయినాయి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా తయారైనాయంటే అంత బ్యూటిఫుల్గా తయారైనాయి. ఇవన్నీ నేను చూస్తుంటే, నేను హైదరాబాద్ వచ్చినాక నా కళ్ళ ముందులోనే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి మనకు కేబుల్ బ్రిడ్జ్ నుంచి బయోడైవర్సిటీ ఐకియా జంక్షను ప్లస్ అట్లనే స్ట్రైట్గా వెళ్ళాను ఫ్రెండ్స్. నేను ఐకియా జంక్షన్ నుంచి మళ్ళీ అటు వెళ్ళాను. వెళ్ళి అక్కడ కొత్తగా ఇప్పుడు కొత్త రోడ్డు పడింది కదా మన గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఇటు మీనాక్షి డెలైట్ వచ్చే గల్లీ రోడ్డు, ఆ రోడ్డు దాకా పడ్డ రోడ్లో కూడా తిరిగాను. ఇదంతా ఆ రోడ్డుకు సంబంధించింది. ఇది ఇప్పుడు ఇది బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మీకు నా వెనకాల చూపించే బిల్డింగ్స్ అన్నీ బయోడైవర్సిటీ జంక్షన్ ఫ్లైఓవర్ మీద నిలబడి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అవన్నీ వచ్చేటప్పటికి బిల్డింగ్లు బయోడైవర్సిటీ జంక్షన్కి దగ్గరలో ఉన్న బిల్డింగ్స్. మీనాక్షి తర్వాత ఇది మై హోమ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది ఐకియా ఆపోజిట్లో. దాని ముందర పెద్ద టన్నెల్ దోమ పెట్టారు అక్కడ కన్స్ట్రక్షన్ పిల్లర్ల కోసం. ఇదంతా ఐకియా బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ పైన నిలబడి మీకు ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తున్నాను. చూడండి చాలా అందంగా ఉన్నాయి. ఇది ఆల్రెడీ నిన్న చేసిన వీడియోలో కూడా కొన్ని షార్ట్లు కనబడ్డాయి, కానీ అవి ఆ లోపల పక్క నుంచే చూపించాను. ఓన్లీ ఆ 2-3 బజార్లే. ఈరోజు మాత్రం
చాలా బ్యూటిఫుల్గా మొత్తం అన్ని ఫ్లైఓవర్లు ఎక్కి ఆ ఫ్లైఓవర్ల పైనుంచి మీకు షూట్ చేసి చూపిస్తున్నా. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అసలు మామూలుగా కన్స్ట్రక్షన్ చేయట్లేదు. ఐకియా బిల్డింగ్ చూశారు కదా, ఇది ఐకియా బ్రిడ్జ్ అనమాట. ఐకియా బ్రిడ్జ్ పైన నిలబడి మీకు చూపిస్తున్నాను. ఐకియా బ్రిడ్జి పక్కమ్మటే దానికి ఆపోజిట్లో కన్స్ట్రక్షన్ కోసం చూడండి ఎంత పెద్ద గొయ్యి తోమారు. మొత్తం రాయే ఉంది అందులో. ఆ రాళ్ళల్లో మళ్ళీ ఎంత పెద్ద బిల్డింగ్ వస్తుందో తెలియదు. ఇప్పుడు అక్కడ దూరంగా కనబడేటివన్నీ అక్కడ నిన్న చూపించిన దాంట్లో కొన్ని కనబడ్డాయి అనమాట. అది డల్లాస్ సిటీ దగ్గరకి ఇట్లా. ఇది నేను అసలు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఏం లేదు ఫ్రెండ్స్. తర్వాత 92, 93లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. 92లోనో 93లో హైటెక్ సిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడ అనగనగా ఒకరోజు సినిమాకి జేడి చక్రవర్తి గారు మహేశ్వరి హీరోయిన్గా చేసినప్పుడు ఒక దాబా సెట్ వేసి ఆ దాబా సెట్ దగ్గర ఒక ఫైట్ సీన్ చేశాం ఫ్రెండ్స్. అక్కడ లొకేషన్లో హైటెక్ సిటీ బిల్డింగ్ ఉన్న దగ్గర. మళ్ళీ అదే బిల్డింగ్ దగ్గర రోడ్డు పైన మురారి సినిమాకి కూడా ఒక సాంగ్ది లీడ్ సీన్ తీసాం అక్కడ మంటలేసి. అప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను ఫ్రెండ్స్. కానీ అప్పుడు చూస్తే ఏం లేనిది ఇలా ఎవరు ఊహించినంత అద్భుతంగా తయారైపోయింది ఈ కొండాపూరు, మాదాపూరు, హైటెక్ సిటీ, బొటానికల్ గార్డెన్, ఇటు నానక్రామ్ కూడా, కాజా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కట్టేశారు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు, హై రైజ్ బిల్డింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనం నానక్రామ్ కూడా పోయేది కనెక్టింగ్ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్లోనేమో మీనాక్షి డెలైట్ ఉంది, లెఫ్ట్ సైడ్లోనేమో ఇది బ్లూ చిప్పో ఏదో ఉంది ఇక్కడ. ఇది బ్లూ ప్రింటా బ్లూ చిప్పో ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ది. మళ్ళీ నాకు ఆపోజిట్లోనేమో ఫ్లైఓవర్ ఇది నా వెనకాల. చూడండి ఎట్లా ఫ్లైఓవర్ అన్ని ఫ్లైఓవర్లు రౌండ్ వేసి మొత్తం రికార్డ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. ఆ బిల్డింగ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్లైఓవర్ మించాలు కూడా మీకు చూస్తే మై హోమ్ది ముందు పక్క ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేది చూడండి, ఇది మై హోమ్. ఇది ఎక్కడో ఉంది అది మై హోము. నేను గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన నిలబడి చూపిస్తే మీకు అది అంత కలర్ఫుల్గా కనబడుతుంది. ఇవన్నీ ఆ మై హోమ్కి బిఫోర్ బిల్డింగ్స్. ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మించలే చూపిస్తున్నాను అనమాట. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఆ కలర్ఫుల్ లైటింగ్ కనబడేదంతా అది. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ కొత్తగా రెడీ అవుతున్న బ్రిడ్జి, గచ్చిబౌలి బ్రిడ్జి ఇది. అదేమో అవతల పక్క ఒక బ్రిడ్జి, మధ్యలో ఒక బ్రిడ్జి. ఇప్పుడు నేను ఒక బ్రిడ్జి పైన ఉండి చూపిస్తున్నా. ఇది కొద్ది రోజులైతే ఆ బ్రిడ్జి ఓపెన్ అవుతుంది. ఆ బ్రిడ్జి ఓపెన్ అయితే మాత్రం మనందరికీ కొంచెం కష్టాలు తగ్గుతాయి, ట్రాఫిక్ కష్టాలు. చూడండి మై హోమ్ ఎక్కడో బయోడైవర్సిటీ దగ్గర ఉన్నది. ఆ లైట్ కనబడేది ఇక్కడ దాకా కనబడుతుంది. ఇది వచ్చేటక్కడికి నానక్రామ్ కూడా ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు 43 అంతస్తులతో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అది ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. అయినా సరే లైట్లు ఎట్లా పెట్టారో చూడండి. ఆ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు లైట్లన్నీ పెట్టేశారు. అది అటుపక్క మీనాక్షికి సంబంధించింది ఇది. అది కూడా నానక్రామ్ కూడా జంక్షన్లోనే. ఈ బిల్డింగ్స్ కూడా అటు కనబడే అన్ని నానక్రామ్ కూడా జంక్షన్లో నుంచి అటు పోయే బిల్డింగ్స్. ఆ రెడ్ లైట్లతో కనపడేది మాత్రం మై హోమ్ది ఎక్కడ బయోడైవర్సిటీ జంక్షన్లో ఉన్నది. ఇక్కడ దాకా కనబడుతుంది చూడండి. ఇది ఇప్పుడు కొత్త రోడ్ అనమాట. కాజాగూడ నుంచి మళ్ళీ ఇక్కడికి ప్రిస్టన్ ప్రైమ్ మాల్ పోయే జంక్షన్కి ఉన్న రోడ్ అనమాట ఇది. ఇవి మాత్రం ఆ బిల్డింగ్స్ మాత్రం అది మై హోమ్దే రోడ్ సైడ్ కనబడుతుంది. మళ్ళీ నేను ఈ రోడ్లో ఈ కనెక్టింగ్ రోడ్లోంచి కాజాగూడ టు కేర్ హాస్పిటల్ వెళ్ళే కనెక్టింగ్ రోడ్లోంచి చూపిస్తున్నాను. ఈ సైడ్ నుంచి బిల్డింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఒకప్పుడు ఏం లేవు ఫ్రెండ్స్. నేనైతే నా కళ్ళ ముందు చూస్తూ ఈ 34, 33 ఏళ్ళ సర్వీస్లో హైదరాబాద్ ఊహించినంత అందంగా డెవలప్ అయిపోయింది. ఊహించనన్ని బిల్డింగ్స్ వచ్చాయి. నా వెనకాల కేర్ హాస్పిటల్. ఇప్పుడు కేర్ హాస్పిటల్ ప్రిస్టన్ ప్రైమ్ మాల్ ఆపోజిట్లో ఉన్న ఫ్లైఓవర్ మీద నిలబడి చూపిస్తున్నాను నీకు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్ అనమాట. ఆ ఫ్లైఓవర్ ఆ ఎర్రగా లైట్లు కనపడేదేమో అది, ఇటు లైట్లు కనపడేదేమో డల్లాస్ సిటీ. తర్వాత అది ఆ బిల్డింగ్ పేరు ఏదో నిన్ననే చెప్తాను, క్వాల్కామా ఏదో ఉంది దాని పేరు. అది మధ్యలో మై హోమ్. ఈ మై హోమ్ది ముందు పక్క సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూటీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.